బాబు, దర్శన్ బాబు, లోపల సౌమ్యతో సరసాలు చాలు కాని ఇంక బయటికి రా. అమ్మా సౌమ్య, రామారా, నిన్ను ప్రపంచానికి పరిచయం చేయటానికి మీడియా వాళ్ళు వచ్చారు. బయటికి రా దర్శన్. ఒక్కడివే వచ్చావే? ఎక్కడా నీ రహస్య ప్రియురాలు? అమ్మా, శరణ్య ఉందేంటి? సౌమ్య కదా ఉండాలి. అదే కదా మీరు చూస్తూ ఉన్నాను. ఏంటి కనికట్టు? కనికట్టు కాదమ్మీ, ఈ దెబ్బతో నీ పని ఫట్టు. మేడం, ఈ అమ్మాయి పేరేనా సౌమ్య? ఎక్స్క్యూజ్ మీ, సౌమ్య ఏంటండి? తను నా భార్య శరణ్య. ఏయ్, ఏంటి నీ వేషాలు? అర్ధరాత్రి టీవీ రిపోర్టర్స్ ని పిలిపించి మా నిద్ర పాడు చేయడమే కాకుండా వాళ్ళని కూడా ఫూల్స్ చేస్తావా? అయ్యో, నేను ఎవరిని ఫూల్ చేయాలని కాదు. నేను అబద్ధం చెప్పట్లేదు. సౌమ్య లోపలికి వెళ్ళటం నేను చూసా. ఆ అమ్మాయి లోపలే ఉండుంటుంది. ఒక నిమిషం, నేను వెళ్ళి చూసొస్తాను. సౌమ్య ఇక్కడే ఉంటే లోపలుందని చెప్తున్నావేంటి? సౌమ్య, నువ్వేంటి ఇక్కడ? లోపలి కదా ఉండాలి. తను లోపలెందుకుంటుంది? నీకేమైనా పిచ్చా? నేను నా గదిలోనే కదా ఉన్నానన్నయ్య. శరణ్య, ఇవేమీ బాధ పెట్టే మాటలు కాదమ్మా. చూడమన్నారు. పని మనుషుల మీద ఆధారపడే ఇల్లు లక్ష్మీ నివాసం అవ్వదమ్మా. తన శక్తి మేర తను ఇంటిని ఓపికతో మలుచుకోవాలి. ఎంత చదువుకున్నా, మన స్థానం ఎంత ఉన్నతమైందైనా ఆడతనం, అమ్మతనం ఎప్పటికీ మారవమ్మా. ఆనందా, పాపం సౌమ్యకి ఇంతకాలం ఎవరూ లేరు కదా, అందుకే ఈ పనులేవి తెలియకుండా పోయాయి. ఇంతకాలం లేకపోతేనే అత్తయ్య గారు, ఇప్పుడు మనింట్లోనే కదా ఉంటుంది. రేపు మనింటి నుంచే అత్తారింటి కూడా వెళ్తుంది. కాబట్టి సౌమ్యకి మనిల్లే కదా పుట్టిల్లు. బేషుకైన మాట చెప్పావే మనవరాలా. అమ్మా లీలా, ఆనంద, ఇప్పుడు సౌమ్య బాధ్యతల్ని మనమే భుజాన్నెత్తుకుని ఇక నుంచైనా ఇంటి పనులన్నీ చక్కగా మనమే నేర్పిద్దాం. అవునత్తయ్య గారు, రేపు మన ఇంటి నుంచి వెళ్ళిన అమ్మాయి అత్తారింట్లో ఏ పని రాని చేతకాని దద్దమ్మలా పడుంటే
అది ఈ ఆనంద నిలయానికి ఎంత చెడ్డ పేరో చెప్పండి. మామగారు చూసారా, అక్క నాకంటే వేచోకైన మాట చెప్పేసింది. అమ్మా, ఇక నుంచి సౌమ్యకి మన ఇంట్లో ఇంటి పనులు నేర్పించబోతున్నావా అమ్మా? నేర్పించకపోతే కుదరదుగా ఆనందా. అవునానంద, పిన్ని చెప్పినట్టు సౌమ్యకి ఇక నుంచి మన ఇంట్లో అన్ని ఇంటి పనులు మనమే నేర్పించబోతున్నాం. మన ఇంట్లో పని వాళ్ళని కూడా కొంతకాలం రావద్దని చెప్పేద్దాం అత్తయ్య గారు. మళ్ళీ వాళ్ళు వచ్చారంటే సౌమ్య నేర్చుకునే కోర్సు డిస్టర్బ్ అయిపోతుంది కదా.